అంటే ఆర్మీకి సంబంధించింది ఏదున్నా సరే దాన్ని లేబుల్ చేయకూడదు. అంటే ఈ పార్టీకి సంబంధించిందో ఆ పార్టీకి సంబంధించిందో అని అనకూడదు. హిస్టరీ రెఫరెన్సెస్ తీసుకుంటే 1971లో వార్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆవిడ ఇందిరాగాంధీ. ఆమెను ఐరన్ లేడీ అని అంటారు. ఎందుకంటారని నాకు ఈ రోజు దాకా తెలియదు. ఎందుకంటే 92,000 మంది పైగా సోల్జర్స్ ని మన వాళ్ళు క్యాప్చర్ చేస్తే చాలా దారుణంగా ఓడిపోయారు పాకిస్తాన్ వాళ్ళు. దానిలో మన వాళ్ళు క్యాప్చర్ చేస్తే యుఎస్ నుంచి ప్రెషర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళని అసలు అన్కండిషనల్ గా వాళ్ళని విడిచిపెట్టమని వీళ్ళు చెప్పారు. ఇన్ఫాక్ట్ హిస్టారిక్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. శామ్ మానిక్షా గారు ఆయన చెప్పారు, ఇందిరాగాంధీ గారు ఏం చేయలేదు, మేము వాళ్ళు తీసుకున్న డెసిషన్, ఇట్ వాస్ హిస్ కాల్. ఓకే, శామ్ మానిక్షా గారు ఆయన చెప్పారు. అందుకే మీరు చూస్తే ఆయనకి ఏ ప్రివిలేజెస్ వీళ్ళు దక్కనివ్వలేదు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కి రావాల్సిన ప్రివిలేజెస్ ఉంటాయో ఆయనకేం రానివ్వలేదు. దిస్ వాస్ కోటెడ్. శామ్ మానిక్షా గారు ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎన్డీఏ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు వెళ్ళారట. వెళ్తే అప్పుడు ఆయన చెప్పారంట, నాకు ఏమి రావట్లేదు, గవర్నమెంట్ నుంచి ఏమి రావట్లేదు, ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది అంటే, నేను చూస్తాను అది, సారీ మీ ఇలాంటి స్టైల్లో ఉన్నారు అంటే, మీరు కాదు నేను సారీ చెప్తున్నా అంటే, ఎందుకు అని అడిగితే, ఒక మిలిటరీ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్ గా హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ ప్రెసిడెంట్ కి సెల్యూట్ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నానని బాధపడుతున్నాను అని అన్నారు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ శామ్ గారు హ్యాడ్. అలాంటి మనిషి కేవలం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పేసి ఆయనకి ఏం ప్రివిలేజెస్ రాకుండా, అసలు ఆయన వల్ల యుద్ధం గెలిచామనేది ఎక్కడ రానివ్వకుండా 92,000 మంది సైనికులని, అప్పుడు ఎల్ఓసి ఇష్యూ ఉండింది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఉండింది, వీళ్ళు మిలిటెంట్స్ ని పంపిస్తుండేది, ఏమి అసలు ఇవన్నీ సాల్వ్ చేసే అవకాశం ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వాళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండింది. అవును, అంతేందుకు ఇప్పుడు సిలిగురి కారిడార్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం బ్రాడన్ చేసుకోవడానికి అప్పుడు ఒక అవకాశం ఉండేది. అప్పుడు వీళ్ళు ఏదో సైన్ చేసుకున్నారు కదా మంచిగా.